తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని వరంగల్ జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ అన్నారు. వరంగల్ నగరంలోని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని రోడ్డు సురక్ష అభియాన్ 2026 అనే స్లోగన్ తోటి పోచమ్మ మైదాన్ జంక్షన్ లో లీగల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని, లైసెన్సు, ఆర్సీ, ఇన్సూరెన్స్ తో పాటుగా పొల్యూషన్ కూడా సరిచూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఇన్సూరెన్స్ సరిచూసుకోవాలని, లేకపోతే మనతో పాటు ఇతర కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయో తెలుసుకోవాలని జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ అన్నారు. పిల్లలకు సైకిల్ అలవాటు చేయాలని, దీంతో పిల్లలకు మానసిక ఉల్లాసంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటారని పేర్కొన్నారు. ప్రజలకి శుభోదయము. ఈరోజు రోడ్డు భద్రతా కార్యాచరణ అవగాహన సదస్సులో మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో మనము రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే, అలాగే లైసెన్సు, ఇన్సూరెన్స్ లేకపోతే మనకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి, మన వల్ల ఇతర కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయి, అలాగే మన కుటుంబం కూడా ఎన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు కల్పించాము. అలాగే మైనర్స్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి బైక్నిచ్చి, వెహికల్స్ ఇచ్చి ప్రోత్సహించకూడదు. అటువంటివి ఇవి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలి. అదేవిధంగా తమ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు అనేది చూడాలి. ముఖ్యంగా స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి సైకిల్ ఇవ్వడం వల్ల వారికి ఆరోగ్యానికి ఆరోగ్యము, అంత ప్రమాదకరమైన ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు టూ వీలర్స్, కార్లు ఇలాంటివి అవాయిడ్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం అనేది ఉత్తమము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. అది వాటి గురించే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని, వారోత్సవాల్ని ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరపడం జరుగుతున్నది. వరంగల్ ప్రజలకి శుభోదయము. ఈరోజు